వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము మన ఛానల్ నుంచి 3/6/2026న ఏపీహెచ్సి నోటిఫికేషన్ విద్యార్థుల సందేహాలు సమాధానాలకు సంబంధించినటువంటి వీడియో అనేది చేయడం జరిగింది. సో ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే మనం జాబ్కి ఏదైతే అర్హత కలిగి ఉండాలో ఆ అర్హత కంటే ఎక్కువ అర్హత అనేది మనకు ఉండి అది మనం రిక్రూట్మెంట్ చేసే టైంలో కనుక దాచిపెట్టినట్లయితే తర్వాత ఏ కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందనే దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రస్తుతం పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసరికి మనము లాస్ట్ చేసినటువంటి 3/6/2026 వీడియోలో 1730 పోస్టులు ఏవైతే కొత్తగా శాంక్షన్ అయ్యి కొత్త కోర్టులు శాంక్షన్ అయ్యి పెట్టారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఫిలప్ చేసే ముందు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఈ పోస్టులు అనేది చేస్తారు అని చెప్పాము. కానీ ప్రమోషన్స్ వల్ల ఈ నోటిఫికేషన్స్ లేట్ అవుతాయి అనే కానీ మిగతా ఇష్యూస్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా నేను వీడియోలో చెప్పలేదు. సో దానికి సంబంధించి కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకి ఇక్కడ మనము సమాధానం అనేది చెప్తున్నాము. అలాగే సిలబస్ గురించి అడగటం జరిగింది. సో సిలబస్ మారుతుందా లేదా అని చెప్పేసి ఎక్కువ మంది అడగటం అనేది జరిగింది. సో ఈ రెండు టాపిక్స్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. సో చాలామందికి ఉన్నటువంటి ఈ డౌట్స్ ఏందో కూడా మనం ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాము. సో సిలబస్ అనేది ఎప్పుడైనా సరే సిలబస్ అనేది మార్చాలి అనుకుంటున్నప్పుడు హైకోర్టు ఇంటర్నల్గా ఎవరైతే ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కమిటీ జడ్జెస్ ఉంటారో వారు సమావేశమయ్యి వారు తీసుకున్న డెసిషన్ ప్రకారం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సిలబస్ చేంజ్ అయ్యేది అవ్వంది. సో ఇప్పుడే మనము ఆ కమిటీ కూర్చొని డిసైడ్ చేయకుండా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా లేకుండా కూడా సిలబస్ మారుతుందా మారకుండా అలాగే సేమ్గా ఉంటుందా అనేది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం. సో ఏదైతే కమిటీ జడ్జెస్ ఆఫ్టర్ వెకేషన్ తర్వాత 15th తర్వాత కూర్చొని దాని మీద డిసైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఏదైతే కమిటీ మెంబర్స్ ఎవరైతే రిక్రూట్మెంట్లో ఉన్నారో అందులో వన్ ఆఫ్ ది జడ్జ్ శ్రీ జస్టిస్ రావు నగనందన్ రావు గారు 29/6/2026న రిటైర్మెంట్ అనేది అవుతూ ఉన్నారు. సో ఈ లోపల కనుక కమిటీ కూర్చొని ఏదన్నా డిసైడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది దాని తర్వాత వెంటనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల కనుక కూర్చోలేకపోయినట్లయితే నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే జడ్జెస్ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత వెంటనే నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వెంటనే ఇచ్చేస్తారు. సో అందువలన నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుంది ఆ మంత్లో వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చా కూడా మనం ప్రిపేర్గా ఉండాలి కాబట్టి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అని చెప్పి ప్రతి వీడియోలో కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఉన్న పరిస్థితుల ప్రకారం కూడా రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇంటర్నల్గా ఇష్యూస్ అందరికీ కూడా చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉండదు. సో పర్టికులర్గా కూడా ఇక్కడ 1730 ఈ ఏదైతే ప్రాసెస్ గురించి స్టూడెంట్స్ అడిగినటువంటి ప్రాసెస్లో నేను ఈ పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు ప్రమోషన్ అనేది ఇస్తారు. అక్కడే మీకు దాని తర్వాత నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చే టయానికి లోయర్ జ్యుడిషియరీలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కూడా కలిపి ఇస్తారు. దాని ప్రకారం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి 2 days బ్యాక్ ఒక పర్సన్ అనేది మెసేజ్ అనేది చేయడం జరిగింది. అసలు ఈ ప్రమోషన్స్కి ఈ పోస్టులకి సంబంధం ఏమిటి, నాకు జ్యుడిషియల్ సంబంధించినటువంటి చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఇది ప్రాసెస్ అనేది జరగకుండానే డైరెక్ట్గా ఈ పోస్ట్ అనేది ఇచ్చేస్తారు, ప్రమోషన్స్కి అసలు సంబంధమే లేదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో నేను దీనికి ఒక క్లారిఫికేషన్ అనేది కొద్దిగా బ్రీఫ్గా ఇవ్వదలుచుకున్నాను. ఎందుకు అంటే నేను ఏదైతే స్కిల్ టెస్ట్ జరిగిందో టైపిస్ట్ జరిగిన తర్వాత రిజల్ట్ అనేది మాన్యువల్గా జరిగే అవకాశం ఉంది, కొద్దిగా లేట్ అవుతుంది కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా ఛానల్స్ వాళ్ళు రిజల్ట్ అనేది 15 daysలో వచ్చేస్తుంది, మీరు ఈ రిజల్ట్తో సంబంధం లేకుండా మీరు మా దగ్గర నుంచి కోర్సెస్ అనేది కొనుక్కొని నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో కోర్సెస్ కొనుక్కోవడం అనేది అది స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఇష్టం కాబట్టి మనం దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు 15 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి అని ఇప్పుడు 2 నెలలకు కూడా రాకపోయేటప్పటికి స్టూడెంట్స్ అంతా కూడా కంగారులో
ఏ మెసేజ్ పడితే ఆ మెసేజ్ అనేది పాపం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు వస్తాయనేది తెలియక చాలా కంగారులో ఉన్నారు. సో ఇలాంటి టైంలో కొంతమంది యూట్యూబర్సు మనం ఛానల్ నుంచి ఏది పెట్టినా కూడా దానికి సంబంధించి ఏదో ఒక కౌంటర్ అనేది వేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వదలుచుకున్నాను. చూడండి ఎలా ఉందంటే పరిస్థితి. ఇప్పుడు జస్టిస్ రావు రఘునందన్ గారు 29/6/2026న ఏదైతే కమిటీ మెంబర్స్లో ఉన్నటువంటి జడ్జి రిటైర్డ్ అవుతున్నాడు అని కనుక మనం వీడియోలో చెప్పినట్లయితే, ఆయన రిటైర్డ్ అవుతున్నాడో లేదో మా ఇంటికి వచ్చి మా ఎదురుగా చూపిస్తే కానీ మేము నమ్మము అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సో చూడండి, ఇప్పుడు మీకు ఏదైతే జీవో నెంబర్ 65 డేటెడ్ 6/4/2026 అనేది కొత్త కోర్టులకు సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి పోస్టులు అనేది ఇస్తూ 1730 వరకు కూడా క్రియేషన్ ఆఫ్ పోస్ట్ అనేది ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులు అనేది శాంక్షన్ చేస్తూ కూడా చూపించడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ స్టాఫింగ్ ప్యాటర్న్ ఫర్ ది కోర్ట్ ఆఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టు అది స్టాఫ్ రాదు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఇక్కడ ఈ సూపరింటెండెంట్ పోస్టు, సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఈ రెండు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు కొత్త కోర్టు మనం ప్రకాశం జిల్లా తీసుకుందాం అనుకోండి. ప్రకాశం జిల్లాలో కొత్త కోర్టు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఏడీజే కోర్టు. ఏడీజే కోర్టు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ సూపరింటెండెంట్ అనేటువంటి పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు. సో కాబట్టి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి కింద ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఉంటారో ఆ సీనియర్ అసిస్టెంట్కి సూపరింటెండెంట్ పోస్ట్ అనేది ప్రమోషన్ అనేది ఛానల్ ఇచ్చిన తర్వాత మీకు కింద సీనియర్ అసిస్టెంట్లో ఒక పోస్టు ఫిలప్ అవుతుంది. అలా మీకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇచ్చిన తర్వాత ఆ రోజుకి నోటిఫికేషన్లో ఎన్ని కొత్త పోస్టులు అనేది శాంక్షన్ అయినాయో దాంతోపాటు ఎగ్జిస్టింగ్గా ఆ రోజుకి ఎన్ని వేకెన్సీస్ అనేది రిటైర్మెంట్ కానీ ఇంకా అదర్ పర్పస్ కానీ ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కలిపి మనకి ఈ నోటిఫికేషన్స్ అనేది హైకోర్టు వారు ఇస్తారు. సో ప్రతి నెల కూడా ప్రతి 3 monthsకి ఒకసారి డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టుకి ప్రీవియస్ రూల్స్ బేస్ చేసుకొని ఇన్ఫామ్ అనేది చేస్తారు. సో ఎప్పుడైనా కొత్త పోస్టులు అనేది శాంక్షన్ అయినప్పుడు హైకోర్టు వారు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని దాని రోస్టర్ పాయింట్ ఏంటి ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ తెప్పించుకొని అప్పటికి ఆ రోజుకి కొత్తగా శాంక్షన్ అయిన పోస్టులు ప్రమోషన్ ఇవ్వగా మిగిలి రిటైర్మెంట్ అయ్యి ఉన్నటువంటి పోస్టులు అన్నీ కలిపి రిక్రూట్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ప్రీవియస్గా ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఇచ్చేవారు. తర్వాత మొత్తం హైకోర్టు అనేది తీసుకొని హైకోర్టు వారే ఇవ్వటం అనేది జరిగింది. సో డిస్ట్రిక్ట్ కోర్టు వారు ప్రతి 3 monthsకి ఒకసారి వేకెన్సీ పొజిషన్ అనేది హైకోర్టు వారికి సమర్పిస్తారు. సో మనకి ఇప్పుడు కొత్త పోస్టులు అనేది ఇక్కడ శాంక్షన్ అయినవి జీఓఎంఎస్ నెంబర్ ప్రకారం 6/4/2026 ప్రకారం శాంక్షన్ అయినాయి. సో ఇంటర్నల్గా జరిగేది ఏంటి అంటే హైకోర్టు వారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ జీవో ప్రకారం శాంక్షన్ అయిన పోస్టులు కాకుండా రిటైర్ అయిన వారు ఇంకా ఏ అయితే ప్రమోషన్ వచ్చి ఫిలప్ కాని పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కౌంట్ చేసుకొని మనకి రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జీవో వచ్చి మనకి చాలా రోజులైంది కాబట్టి ఆ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో యాజ్ యూజువల్గా జరిగిపోతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేవి ఏది ఉండవు. సో చూడండి, ఇప్పుడు కొన్ని పోస్టులు ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటాయి, కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండవు. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేని పోస్టులు ఖచ్చితంగా కూడా కింద ఫీడర్ కేటగిరీ నుంచి ప్రమోషన్ ఇచ్చి అప్పుడు కింద ఫీడర్ కేటగిరీని ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ ప్రమోషన్స్కి వీటికి అసలు ఏమి సంబంధం ఉండదు, మాకు చాలా నాలెడ్జ్ ఉంది, మేము చాలా తెలియగల వాళ్ళం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో వారికి తెలియజేసేది ఏంటి అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా లేనటువంటి పోస్టులకి కింద నుంచి తీసుకొని తర్వాత ఆ పోస్టులు అనేది ఫిలప్ చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేయడం అనేది సహజమే, కానీ ఒక కామెంట్ చేసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అనేది కనుక్కోవాలి. అలాగే ఒక మెసేజ్ చేసేటప్పుడు రెస్పెక్టివ్గా మెసేజ్ చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే మీ మెసేజ్ని కంప్లైంట్ రూపంలో కనుక ఇచ్చినట్లయితే మీ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత పెద్దవారైనా సరే మీకు
దాన్ని కాన్సిక్వెన్సెస్ అనేది ఆ మ్యూజిక్ అనేది మీరు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందువలన అభ్యర్థులకి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ప్రతి మనిషి కూడా తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చినప్పుడు మీరు క్లారిఫికేషన్ కనుక్కున్న తర్వాత అది నిజంగా తప్పు అయినట్లయితే మేము పలానా వీడియోలో ఇలా తప్పు చెప్పామని చెప్పడానికి మాకేమీ అభ్యంతరం లేదు. సో అందువలన కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కొత్త పోస్టులు క్రియేట్ అయినప్పుడు ముందు వారికి ప్రమోషన్స్ ఇచ్చి కింద ఫీడర్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మనకి సెట్టి కమిషన్ అని కింద లోయర్ కోర్టుకి ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కొన్ని పోస్టులు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఈ సూపరింటెండెంట్ అనే పోస్ట్కి కూడా ప్రజెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు. క్లియర్గా ఎగ్జాంపుల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రకాశం జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ కోర్టు పెట్టినప్పుడు సూపరింటెండెంట్ అనేది మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేనప్పుడు ఆ కోర్టుకు సూపరింటెండెంట్ ఎలా వస్తాడు అంటే, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నుంచి ఒకళ్ళని ప్రమోషన్, సీనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్గా సూపరింటెండెంట్ ఇచ్చిన తర్వాతే మీకు అక్కడ సూపరింటెండెంట్ పోస్ట్ అనేది వస్తుంది. అందువలన ఈ ప్రాసెస్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. సో మనకు జీవో వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఈ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది జనరల్గా జరుగుతుంది. సో నోటిఫికేషను ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి చెప్పలేదు. సో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్తాము. సో ఏ రోజు వస్తుంది, డేటు, టైము ఇలాంటివి ఎవరు కూడా చెప్పడానికి ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే పలానా రోజు నోటిఫికేషన్, పలానా డేట్ అనేది కనుక యూట్యూబ్ వీడియోస్లో కనుక మీరు చెప్పినట్లయితే దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో కామెంట్ చేసేటప్పుడు కాస్త రెస్పెక్టివ్గా కామెంట్ చేసినట్లయితే వాటికి కూడా మీకు రిప్లై అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అయ్యి పూర్తి అప్డేట్స్ అనేది పొందండి. మన ఛానల్ ద్వారా కూడా టైపిస్టు, స్టెనో, అలాగే లా గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ నర్స్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. అలాగే స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి డిక్టేషన్స్ కూడా అబవ్ 50 words per minute నుంచి అబవ్ 150 words per minute వరకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్లో జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అనేది పొందండి. థ్యాంక్ యూ.